హలో గైస్, నేను మీ సాయి వీరా. నేనైతే ఇప్పుడు కుల్కన్మ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాను. నేను మా తమ్ముడు పేరు మహేష్. హాయ్ చెప్పు మహేష్. నేను మా తమ్ముడు అయితే ఇక్కడ కుల్కన్మ ప్రాజెక్ట్కి అయితే వ్లాగ్ తీయడానికి వచ్చాము. సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని కింద సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే నా నుంచి ఇంకా మంచి మంచి వీడియోలు నేను చేస్తాను. అవన్నీ మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ప్లేసెస్ ఎలా ఉన్నాయి, చేపలు ఎలా పడతారు, అంతేకాకుండా ఇక్కడ వాటర్ ఎలా వస్తాయి అవన్నీ నేను కూడా తీశాను. వీడియోని చూసిన తర్వాత వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో గైస్, ఇప్పుడు మా తమ్ముడైతే ఆ వాటర్ ఎలా పడతాయో అని ఆ కుండ లోపలికి చూస్తున్నాడు. అవైతే నీళ్లు చాలా నెమ్మదిగా పడి ముందుకైతే వెళ్ళిపోతున్నాయి. అంతేకాకుండా దాంట్లో చేపలు కూడా దండిగా ఉన్నాయి. గైస్, మీరైతే ఇప్పుడు చూస్తున్నారు, ఒక వ్యక్తి అయితే నీటిలో దిగి చేపలను అయితే పడుతున్నాడు. ఒకప్పుడైతే నీళ్లు చాలా దండిగా ఉండేవి. ఇప్పుడు వర్షాలు లేనందువల్ల తక్కువైపోయినాయి నీళ్ళు. అంతేకాకుండా ఒకప్పుడైతే ఆ ప్రాజెక్టులో చాలా పెద్ద పెద్ద చేపలు ఉండేవి. ఇప్పుడు నీళ్లు తగ్గడం వల్ల అవైతే తగ్గిపోయాయి చేపలు. అదేవిధంగా మీరు చూడండి, అది కట్టనైతే మొత్తం రాళ్ళతో అయితే కట్టారు. సో ఈ చెరువు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు మాత్రం చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి. ఆ కొండలు ఉండడం వల్ల నీళ్లు ఎక్కడ పోకుండా అక్కడ నిలువుగా ఉండడానికి ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా అక్కడ మీరు చూసుకోవచ్చు, ఇద్దరైతే వ్యక్తులు చేపలు ఇంకో సైడ్ కూడా పడుతున్నారు. వాళ్ళైతే వలని తీసుకొని నిదానంగా అయితే తీస్తున్నారు చేపల్ని. సో కొంతమంది అయితే ఆ వలలను అయితే మరి నెక్స్ట్ రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ చేపలు పట్టడానికి ఆ చిక్కును విడిపించకుండా చేపల్ని పట్టడం అయితే చాలా కష్టము. అన్నట్టు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈత వచ్చి ఉండాలి, లేకపోతే చాలా కష్టము. అలాగే నెక్స్ట్ ఏ వ్లాగ్ కావాలో కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను ఆ వ్లాగ్ తీసి అయితే అప్లోడ్ చేస్తాను. సో మీ సైడ్ కూడా ఇలాంటి ప్రాజెక్ట్ ఉంటే దాని పేరేమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.